హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అప్డేటు ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. బ్యాంకుకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పగడ్బందీ చర్యలు చేపడుతుంది. ఈ ఎన్నికల్లో నగదు, మద్యం విచ్చలవిడిగా చేతులు మారకుండా జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపైన నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి లక్షకు మించి విత్డ్రా డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది. ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసిన ఈసీ, దేశవ్యాప్తంగా ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసిన ఈసీ, దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా లేఖ రాసింది. ₹1,00,000 అంతకు మించి నిర్వహించే లావాదేవీల వివరాలన్నీ బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు తెప్పించుకోవాలని సూచించింది. వాటిని విశ్లేషించే బాధ్యతను సంబంధిత సిబ్బందికి అప్పగించాలని పేర్కొంది. ఎన్నికల సమయంలో ఒకే బ్యాంకు బ్రాంచ్ నుంచి వేరే ఖాతాలకు సొమ్మును బదిలీ చేస్తున్న దాఖలాలపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది. 10 లక్షలకు మించిన నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్లపై నిఘా పెట్టాలని, ఆయా వివరాలను ఆదాయ పన్ను శాఖ నోడల్ అధికారులకు అందజేయాలని సిఈసి స్పష్టం చేసింది. సో ఫ్రెండ్స్, బ్యాంక్ లావాదేవీలపై ఈసీ నిఘా ఫ్రెండ్స్. 1,00,000కు మించి విత్డ్రా చేసిన, డిపాజిట్ చేసిన ఆరా అయితే తీస్తారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.